అసలు ఈ మోషన్ ఎళ్ళే మార్గం దగ్గర మంటకి కారణం ఏమై ఉంటుంది అని తెలుసుకునే ముందు, అసలు మోషన్ ఎళ్ళే మార్గం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. సో, ఈ బాటిల్‌తో ఎందుకు రెఫర్ చేస్తున్నాము అంటే, మనకు మోషన్ ఎళ్ళే మార్గం కూడా ఇదే విధంగా ఈ బాటిల్ లాగే ఉంటుంది. సో, ఇప్పుడు తిప్పి చూసిన తర్వాత మనకు బాటిల్ పై భాగంలో బాగా వెడల్పుగా ఉంది. అండ్ కిందకెళ్ళే కొద్దీ బాగా సన్నబడ్డం అనేది గమనిస్తూ ఉంటాం. ఈ పైన ఉన్న పోర్షన్‌ని మనం రెక్టమ్ అంటాము. ఈ రెక్టమ్ ఏం చేస్తుంది అంటే మోషన్ అంతా నిలవుండేలా మనకు ఒక డ్యామ్ లాంటిది. ఈ కింద ఉన్న పోర్షన్‌నే యానల్ కెనాల్ అంటాం. పైన రెక్టమ్ వెడల్పుగా ఉంటుంది. అండ్ ఈ కింద యానల్ కెనాల్ అనేది సన్నబడి ఉంటుంది. ఈ రెక్టమ్ అనేది డ్యామ్ లాంటిదైతే, ఈ యానల్ కెనాల్ అనేది డ్యామ్ గేట్స్ లాంటిది. సో, ఇప్పుడు మీకు మోషన్ అయిన తర్వాత మంట ఎందుకు రావచ్చు అని చూసుకుంటే, ముఖ్యంగా ఒకటి మోషన్ మరీ గట్టిగా మోషన్ హార్డ్ స్టూల్స్ వెళ్ళిన తర్వాత రావచ్చు. లేదా మరిన్ని సార్లు చాలా సార్లు లూజ్ మోషన్స్ లాగా వచ్చినా కూడా ఈ 2 సిట్యుయేషన్స్‌లో ఏమవుతుంది, మనకు ఈ మోషన్ ఎళ్ళే చిట్ట చివరి భాగం గూడా రబ్బర్ బ్యాండ్ లాంటిది. అంటే మోషన్ ఎళ్ళే మార్గం జనరల్లీ మూసుకొని ఉంటుంది. మోషన్ వచ్చినప్పుడు లైట్‌గా తెరుచుకుంటుంది. అండ్ వన్స్ మోషన్ ఎళ్ళిపోగానే మళ్ళీ మూసుకొని ఉంటుంది. సో, ఇది రబ్బర్ బ్యాండ్ లాగా పనిచేస్తుంది తెరుచుకొని, మూసుకుంటూ. అదే విధంగా మనకి మోషన్ ఎళ్ళే మార్గం పైన అధికమైన హార్డ్ స్టూల్ మరీ స్ట్రెయిన్ అయ్యి బాగా ముక్కి వెళ్ళినట్లయితే గట్టి మోషన్ రావడం వల్ల మనకి ఇక్కడ తెగిపోయినట్టు అయిపోయి ఒక చిన్న చీలికలాగా ఏర్పడుతుంది.